మీ అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం. మీరు సార్ చెప్పగానే మీరందరూ కూడా ఇంట్రెస్ట్ చూపెట్టుకుని అంటే మీ పిల్లల్ని ఒక ఎంతో ఉన్నతమైన బిడ్డల్ని కనాలి అనే సంకల్పంతో మీరందరూ ఇక్కడికి వచ్చారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు సార్ చెప్పి కదా మనకి ఏంటి ప్రశాంతంగా ఉండాలి అనేది. ఇది ఎలా అంటే ఇప్పుడు మీకు అర్థమవడానికి ఒక చెరువులో రాయి వేస్తే ఆ చెరువు కింద ఉన్నది మనకి క్లియర్గా నీటి కింద ఏముందో మనకి కనపడుతుందా? ఎందుకంటే అలలు వచ్చేసి ఆ ప్రశాంతంగా ఉన్న చెరువు డిస్టర్బ్ అవుతుంది కదా. అలానే అప్పుడు అలా డిస్టర్బ్ అయినప్పుడు ఆ నీటి కింద ఉన్నది ఏదైనా మనకి స్పష్టంగా కనపడదు కదా. అలానే మన మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు అంటే రకరకాల ఆలోచనలు చాలా మటుకు మీరు కూల్గా కూర్చుని మళ్ళొక్కసారి ఆలోచనలని తిరిగేసుకుంటే అందులో సగము అనవసరపు ఆలోచనలే ఉంటాయి, అంటే మనకి పనికిరాని ఆలోచనలు కదా. సో అటువంటి ఆలోచనలన్నీ తగ్గించేసుకోగానే మనసు ఆ చెరువులాగా ప్రశాంతంగా అవుతుంది. ఆ రాళ్ళు ఏంటంటే మనం వేసుకునే ఆలోచనలే అన్నమాట. సో ఆ ఆలోచనలు తగ్గించుకుని పనికిరాని ఆలోచనలు మనకి ఏ విధంగానూ ఉపయోగపడని ఆలోచనలు తగ్గించేసుకుంటే మనం చాలా ప్రశాంతంగా ఉంటాము. గర్భిణీ టైంలో అంటే మామూలుగా కూడా రోజువారీ జీవితంలో ప్రశాంతంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం కూల్గా ఉన్నామనుకో, ప్రశాంతంగా ఉన్నామనుకో, మనకి ఏదైనా ఒక ప్రాబ్లమో లేకపోతే ఒక నిర్ణయం, మనం ప్రాబ్లమే అక్కర్లేదు, ఒక నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు మనము ఆ నిర్ణయాన్ని చాలా చక్కగా నిర్ణయం తీసుకోగలుగుతాం కదా. అదే కోపంలోనో టెన్షన్లోనో అలా ఉన్నప్పుడు ఆ నిర్ణయం ఎలా ఉంటుంది? కరెక్ట్ నిర్ణయం తీసుకోలేం కదా మనము. అలానే బిడ్డ మీ గర్భంలో ఉన్నప్పుడు మీరు బిడ్డకి ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వాలి. ఏంటనంటే ఇప్పుడు మన సైన్స్ కూడా చాలా అద్భుతంగా చెప్తోంది, తల్లి ఏ పరిస్థితిలో ఉంటే అదే పరిస్థితి బిడ్డ కూడా అనుభవిస్తారు. ఎందుకంటే బిడ్డ మీకు కనెక్టెడే కదా, మీలో ఒక భాగమే కదా. ఇప్పుడు మనకి చేతులు కాళ్ళు ఎలా మన శరీరంలో ఒక భాగంగా ఉన్నాయో ఆ 9 నెలలు ఈ బిడ్డ మీ శరీరంలో ఒక భాగమే కదా. సో మీరు ఏవైతే అనుభవిస్తున్నారో మానసికంగా కానీ శారీరకంగా కానీ మీ పరిస్థితి ఏది ఉంటే అది సేమ్ బిడ్డకి వెళ్తుంది. లోపల కడుపులో ఉన్న బిడ్డకి ఫస్ట్ ఏమీ తెలియదు కదా. మీ ఆలోచనలు లేకపోతే మీ టెన్షన్, మీరు మానసిక స్థితి ఏది అనుభవిస్తుంటే అదే బిడ్డ నేర్చుకుంటుంది. ఎందుకంటే ఫస్ట్ పరిచయం ఏది అదే బిడ్డకి. అర్థమైంది కదా మీకు. సో ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా మీకు మేము ఏం చెప్తామనంటే మీరు మంచివి పరిచయం చేయాలి బిడ్డకి. ఫస్ట్ అది పరిచయం చేయాలంటే మీరు మంచిగా ఉండాలి 8 నెలలు కదా, ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎటువంటి అనవసరపు ఆలోచనలు అసలు లేకుండా పనికొచ్చే ఆలోచనలు, మంచి ఆలోచనలు మాత్రమే మీరు చేస్తూ ఉంటే మీ బిడ్డ కూడా అవే నేర్చుకుంటుంది. ఇది నేను చెప్పడమో, ఇది మన శాస్త్రీయంగా కూడా రుజువు చేయబడింది అన్నమాట. సో ఎలా ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు, ఏం చేస్తే బిడ్డకి మంచివి నేర్పుకోవచ్చు అనే విషయాలు ఒక 4 ఇప్పుడు చెప్తాను అన్నమాట. ఇప్పుడు మనము ఒక పని చేయాలి అని అంటే ఇప్పుడు మన మామూలుగా ఏదైనా ఒక వర్క్ అంటే సరే, ఒక ఇంట్లో ఏదైనా పని ఉంది, కాస్త పెద్ద వంట చేయాలనో ఏదైనా అట్లాంటి పని ఉందనుకో, మనకి ఆ వర్క్ చేయాలని అంటే శక్తి కావాలి కదా. మనము శరీరంతో చేసే పనికి ఆహారం ద్వారా మనకి శక్తి వస్తుంది. మంచి ఆహారం తీసుకుని ఉంటే మనకి శక్తి వస్తుంది, ఆ పనిని మనం చేయగలం. ఇక్కడ అంతా కూడా చాలా మటుకు మానసికంగా చేయాలి. మనం బిడ్డకి మానసికంగా ఫస్ట్ అందియాలి ప్రశాంత. సో అలాంటప్పుడు మానసిక శక్తి కావాలి మనకి, దేనికైనా శక్తి కావాలి. ఇక్కడ కావాల్సింది మానసిక శక్తి. సో మానసిక శక్తి ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఒక చేతుల్ని, దీన్ని ముద్రా సైన్స్ అంటారనమాట. ఇది కూడా ఒక శాస్త్రీయమే. చేతుల్ని ఒక విధంగా పెట్టుకుంటే ఒక ఎనర్జీ వస్తుంది, ఒక శక్తి వస్తుంది. అలా ఈ ముద్రలతో ఆరోగ్యాన్ని కూడా, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, తలనొప్పి లేకపోతే అలాంటి ప్రాబ్లమ్స్కి కూడా ముద్రలు పెట్టి కూడా తగ్గుతాయి అని ఆ సైన్స్ చెప్తుంది మనకి, ముద్రా సైన్స్. సో మీరు ఒక చేతుల్ని ఒక ముద్రలో పెట్టుకోండి. ఇలా
ఈ 2 బొటన వేళ్ళు కలపండి, చూపుడు వేళ్ళు కలపండి. కుడి చేయి వాటం ఉన్న వాళ్ళకి ఎడం వైపు, ఓకే, ఎడం చేయి వాటం ఉన్న వాళ్ళకి కుడి వైపు ఎక్కువగా పనిచేస్తుంది అన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల 2 వైపుల మెదడులు కూడా సమానంగా పనిచేస్తాయి. మనకి మెదడు బాగా పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా మనం తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. ఎందుకంటే కాస్త తెలివిగా మనము బెటర్గా తీసుకోగలుగుతాం, ప్రశాంతంగా ఉండగలుగుతాము కదమ్మా. అందుకని చేతుల్ని ఈ ముద్రలో పెట్టుకోవాలి. తర్వాత దీర్ఘ శ్వాసలు. ఇప్పుడు శ్వాస ఎందుకు ఇంపార్టెంట్, స్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ కదా ఇది. ఇప్పుడు కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు ఈ మన పొట్ట పైకి పెరుగుతూ ఉంటుంది. ఆ పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఊపిరితిత్తులు పూర్తిగా మనం నిండా గాలి తీసుకోవడానికి అది అడ్డుపడుతుంది కదా పైకి రావడం వల్ల. సో ఈ గర్భిణీ స్త్రీలలో ఆటోమేటిక్గా ఆక్సిజన్ అంటే మనము గాలి తీసుకునేటప్పుడు అది తగ్గిపోతుంది, ఇక్కడ అడ్డుపడుతోంది. కాబట్టి మీరు రోజు ఒక 14 సార్లు అన్నమాట, మినిమం ఒక 14 సార్లు చేయగలిగితే ఒక 5 నిమిషాలు మీరు ఎంత లోపలికి అంటే ఇది ఎరుకతో మీ కాన్షియస్తో నెమ్మదిగా గాలి లోపలికి తీసుకోవాలి. ఎంత లోపలికి తీసుకోగలిగితే అంత లోపలికి నెమ్మదిగా గాలి బయటకు వదిలిపెట్టాలి. మామూలుగా మనం ఎరుక లేకుండా అంటే ఆటోమేటిక్గా మనకి శ్వాసక్రియలు అయిపోతాయి. లోపల గాలి మనం ఏం తెలియదు, ఎంత తీసుకుంటున్నాం ఎంత వదిలిపెడుతున్నాం కూడా మనకి తెలియదు. ఇప్పుడు మాత్రము కనీసం 14, వీలైతే ఒక 5 నిమిషాల వరకు మీరు మీ కాన్సన్ట్రేషన్తో మీ మనసు పెట్టి మీ ఎరుకతో నెమ్మదిగా గాలి తీసుకుని ఎంత నింపుకోగలరో లంగ్స్ని నింపుకొని మళ్ళీ అంతే నెమ్మదిగా గాలి బయటకు వదిలిపెట్టాలి. ఎందుకంటే శ్వాసక్రియ గాలి తీసుకోవడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, గాలి లోపలికి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ వస్తుంది. మరి ఆ ఆక్సిజన్ మన బాడీలో ఉన్న మా కార్బన్ డైఆక్సైడ్ టాక్సిన్ అది బయటికి ఎలా పోతుంది, వదిలిపెట్టే గాలిలో పోతుంది. కాబట్టి తీసుకోవడం వదిలిపెట్టడం కూడా సమానంగా చేసుకోవాలి మనం. అలా మీరు చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆక్సిజన్ లెవెల్స్ శరీరానికి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఆక్సిజన్ లెవెల్స్ పెరిగినప్పుడు బేబీకి కూడా ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. అది ఫస్ట్ ఇంపార్టెన్స్ దీనికి, మనం ఎరుకతో అంటే మనం కాన్షియస్గా శ్వాస తీసుకుంటున్నప్పుడు. రెండోది ఏమవుతుందంటే ఎప్పుడైనా చూడండి, మనం కాస్త టెన్షన్గా ఉన్నాం, గబగబా ఇట్లా హడావిడిగా వచ్చి ఏం చేస్తాం మనం అప్పుడు, గట్టిగా గాలి తీసుకుంటామా లేదా? ఓ 2 సార్లు అలా గాలి తీసుకుంటే కాస్త ప్రశాంతత అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది కదా. అలానే ఈ శ్వాసక్రియని కూడా మనం నిండాగా ఎంత నింపుకోగలమో అంతవరకు మనం నింపుకొని అలా నెమ్మదిగా మనము రిలాక్స్డ్గా చేసినప్పుడు బాడీ మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. ఇది మనందరికీ తెలిసిందే, కానీ ఇక్కడ ఎరుకతో చేస్తున్నాం అన్నమాట. సో బాడీ మైండ్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా పీస్ఫుల్గా ఉంటాం మనం. అది మీ బేబీ కూడా మళ్ళీ ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. రెండోది దీని ఇంపార్టెన్స్ అంటే ప్రశాంతంగా ఉండడానికి ఇంపార్టెన్స్ చెప్తాను నేను. ఇప్పుడు మీ మనసు ప్రశాంతంగా లేదు, ఆ టైంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అవునా? మనం కొంచెము ఎజిటేటెడ్గా ఉన్నాం అంటే ప్రశాంతంగా లేము, ఎవరో వచ్చి ఏదో మాట్లాడతారు మనతో, వాళ్ళు మాట్లాడిన తప్పు కాకపోవచ్చు, మన మానసిక స్థితి కూల్గా లేకపోవడం వల్ల గై అంటామా లేదా, వాళ్ళ మీద అంటాం కదా, అరుస్తామన్నమాట. ఒకలాంటి సమ్ డిఫరెంట్ ఇమోషన్ బయటకు వస్తుంది మనకి. సో వీటిని భావోద్వేగాలు అని అంటారు, ఇలాంటి వాటన్నిటిని. సో మనం ప్రశాంతంగా లేనప్పుడు మన భావోద్వేగాలు కూడా అవి పాజిటివ్గా ఉండవు. మీకు నేను చెప్పేది అనుభవపూర్వకంగా అప్పుడప్పుడు ఎప్పుడైనా మనకి ఎక్స్పీరియన్స్ చేసుకున్నదే కదా, ఇదేమి కొత్తది కాదు నేను చెప్పేది, ఒకసారి గుర్తు చేస్తున్నాను అప్పుడు అంతే ఇది. అలానే లోపల బిడ్డకి మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించకపోతే ఆ బిడ్డ కూడా అలానే అటువంటి భావోద్వేగాలనే డెవలప్ చేసుకుంటుంది. చికాకు పడ్డము, అన్నిటికీ ఏడవడం, పేచీ పెట్టడం, గట్టిగా అరవడం. ఈ మధ్య కొంత చిన్నపిల్లల్ని చూస్తాను, అసలు చేతులు వాళ్ళకి ఏమైనా వస్తే కొడుతున్నారు. 9 నెలల పిల్లాడు నేను చూస్తున్నాను, నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. మొహం అంతా ఇట్లా పెట్టుకుని కొట్టేస్తాడు, చేతులు ఏది ఉంటే అది. ఎలా వచ్చింది ఆ భావము? కడుపులో ఉన్నప్పుడు, తల్లి కడుపులో ఉన్నప్పుడు
ప్రశాంతమైన వాతావరణం ఫర్ సమ్ రీజన్ ఆ అబ్బాయికి అందలేదు. ఆ పిల్లాడి తప్పు కాదు. సో ఇది మీ బాధ్యత, తల్లులుగా ఇది మీ బాధ్యత. దేనికి? మనం హ్యాపీగా ఉండడానికే కదా. మన పిల్లలు ఎక్కువ గొడవ చేయకుండా, ఎప్పుడు హ్యాపీగా ఉంటూ, పేచీలు పెట్టకుండా, టైంకి పాలు తాగేసి, అన్నం పెట్టేటప్పుడు పెట్టింది తినేసి, వాళ్ళు హ్యాపీగా ఎగురుతో గెంతుతో ఆరోగ్యంగా ఉంటే మనకెంత సుఖంగా ఉంటుంది. సో దానికోసం మీరు ఇలాంటివి చేయాలన్నమాట. వీలైనంత మటుకు ప్రశాంతంగా ఉండాలి. గాలి చక్కగా మంచిగా రిలాక్స్డ్గా కూర్చుని ఒక 14 సార్లు మినిమం, లేదా ఒక 5 నిమిషాల వరకైనా నెమ్మదిగా గాలి తీసుకోండి. అయితే ఇందులో ఎఫర్మేషన్స్ అని అంటారు. అంటే చెప్పుకోవడం అన్నమాట. ఏదైనా ఒకటి చెప్పుకోవడం. అలా మనము ప్రయత్నపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా ఒకటే విషయాన్ని రిపీటెడ్గా చెప్పినప్పుడు ఆ విషయం తప్పకుండా మనకి జరిగి తీరుతుంది అనేది ఒక సైకాలజిస్టులు అంటే తెలుసు కదా, మన సైకాలజీ చదివిన వాళ్ళు, మన మానసిక నిపుణులు తెలుగులో చెప్పాలంటే. సో వాళ్ళు చెప్పే ఒక సూత్రం ఏంటంటే ఎఫర్మేషన్స్ అని అంటారు. ఎఫర్మేషన్స్ అంటే ఏం లేదు, హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. మీరు గాలి తీసుకుంటున్నారు చూడు, లోపలికి గాలి తీసుకుంటున్నప్పుడు మీరు ఏం మంచి కోరుకుంటున్నారో అది ఎవరెవరికే, నేనేమి ఇది కోరుకోండి అది కోరుకోండి అని చెప్పను. మీది మీ పిల్లల కోసం, మీ ఆరోగ్యం కోసం మీరు చేసుకున్నారు. మీకు ఎటువంటి బిడ్డ కావాలని ఉందో, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, కోరిక ఉంటుంది తమ బిడ్డల గురించి. మీకు మీ బిడ్డ ఎలా ఉండాలనుకుంటారు, పాజిటివ్స్వి అన్నీ మంచివి. మీకు మీ ఆరోగ్యం పరంగా కూడా గాలి తీసుకునేటప్పుడు ఆ మంచి గుణం కానీ, ఆ మంచి లక్షణాలు కానీ, లేకపోతే ఒక మంచి స్కిల్, మీకు నైపుణ్యం ఏం కోరుకుంటున్నారో, బిడ్డకి ఏం నైపుణ్యం కోరుకుంటున్నారో అది మీరు గాలి తీసుకునేటప్పుడు కోరుకోండి. మళ్ళీ సపరేట్గా కూర్చుని ఎఫర్మేషన్స్ ఇవ్వక్కర్లేదు. అదే, ఎందుకంటే గాలి తీసుకునేటప్పుడు అటువంటి లోపలికి పాజిటివ్ తీసుకున్నప్పుడు మనం తీసుకునే గాలి మన శరీరంలోని ప్రతి కణానికి అందుతుంది కదా. తెలియని వాళ్ళు ఈరోజు తెలుసుకోండి అమ్మా, మనం తీసుకునే గాలి మన శరీరంలోని ప్రతి కణానికి అందుతుంది. సో ఇప్పుడు నువ్వు గాలితో పాటు మీరు చేసే ఈ ఆలోచన గాలితో పాటు ప్రతి కణానికి అందుతుంది. అందినప్పుడు మీ మన శరీరం యొక్క కణాలు అది అందుకుంది కదా. ఒక థాట్ ఇచ్చారు, ఒకటి పంపించారు, రియాక్ట్ అయ్యేవాళ్ళు కదా. ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా మన బాడీ రియాక్ట్ అవుతుంది, స్పందిస్తుంది అనమాట. రియాక్షన్ అంటే స్పందిస్తుంది అనమాట. మీ బేబీ కడుపులో ఉన్నప్పుడు మీ బాడీలో ఒక పోర్షనే కదా. సో మీ గాలి ఆ బేబీకి ఎలా వెళ్తుందో ఈ ఆలోచన కూడా మీ బేబీకి కూడా వెళ్తుంది. ఆ బేబీ బాడీ స్పందిస్తుంది, ఆ బేబీ నేర్చుకుంటుంది, అవి డెవలప్ అవుతాయి మీ బేబీలో. అలానే మీకు ఆ రోజు ఏదైనా టెన్షన్ ఉండొచ్చు, సహజం కదా, గబుక్కుని ఏదైనా టెన్షన్ ఉండొచ్చు, చిన్న కోపం రావచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఆ రోజు మీకు ఏదైనా పోవాలి, అదొద్దు, నాకు బాగాలేదు, ఇది నాలో నాకు వదిలిపోతే బాగుంటుందని ఏదైతే అనుకుంటున్నారో అవి గాలి వదిలిపెట్టేసేటప్పుడు అది పోతుంది అనే ఎఫర్మేషన్ అనమాట. గాలితో పాటే ఆలోచన కూడా అవి చేసుకోవాలి. 14 మినిమం, ఒక 5 నిమిషాలు మీకు మ్యాక్సిమం చేయగలిగితే 5 నిమిషాల వరకు చేయండి. కానీ చేతుల్ని ఈ ముద్రలో మాత్రము పెట్టుకోండి. ఇదంతా కూడా భావంతో, అంటే ఒక మానసికంగా మనం ట్రైన్ చేసుకుంటున్నాం కదా. అంటే దీనికి మెయిన్గా ఏది పనిచేయాలి, మన మెదడు చక్కగా పనిచేయాలి. ఇక్కడ మనం ఈ ముద్ర పెట్టడం వల్ల రైటు లెఫ్ట్ కూడా సమానంగా పనిచేస్తాయి కాబట్టి బెటర్గా మనకి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఇలా ముద్రలో పెట్టుకుని మీరు ఆ దీర్ఘ శ్వాసలు అవి చేసుకోండి. తర్వాత కొన్ని శబ్దాలు, అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కొన్ని మాటలు మనకి అంటే కొన్ని మాటలు విన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, అవునా? కొన్ని మాటలు విన్నప్పుడు మనలో వేరే రకమైన, ఎందుకు, ప్రతి మాటకి సౌండ్ అంటే ఒక ధ్వని వస్తుంది కదా బయటికి. ధ్వనికి ఒక శక్తి ఉంటుంది, ప్రతి ధ్వనికి ఒక శక్తి ఉంటుంది. ప్రతి శక్తి ఆ ధ్వని ఫ్రీక్వెన్సీస్ని బట్టి మన శరీరం మీద కొన్ని మార్పులు తెస్తుంది అనమాట. అందుకని కొన్ని పదాలు, కొందరి వాయిస్, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వాయిస్, అవి మనకి చాలా శాంతాన్ని, ప్రశాంతతని ఇస్తాయి. అదే కొంతమంది మాట్లాడుతుంటే, కొన్ని పదాలు వింటుంటే మనకి కొంచెం ఇబ్బందికరంగా, అంటే హాయిగా ఉండవన్నమాట. సో ధ్వనికి ఆ శక్తి ఉంది. ఆ ధ్వని శక్తిని
యూస్ చేసుకుని ఇంకొక యాక్టివిటీ మీరు చేయగలిగితే, స్ట్రాంగ్గా ఉండడం అంటే ఏంటి, కండలు స్ట్రాంగ్గా ఉన్నాయి, మన కండలు ఉంటాయి కదా శరీరంలో, అవి స్ట్రాంగ్గా ఉన్నాయంటే ఏంటి, అవి బలంగా కాస్త ఎక్కువగా ఉండాలి కదా, పీలగా ఉంటే అది వీక్గా ఉన్నట్టు, వన్ మాస్ స్ట్రాంగ్గా ఉంటే అది ఎక్కువగా ఉంటే స్ట్రాంగ్గా ఉన్నట్టు కదా. కొన్ని ధ్వనులు ఏం చేస్తాయంటే మన మెదడు కణాలని అవి ఎక్కువగా డెవలప్ అవ్వడానికి స్టిమ్యులేట్ చేస్తాయి. మన మెదడు వాల్యూమ్ అంటాం దాన్ని, అది పెరిగిపోతుంది అనమాట. సో ఆటోమేటిక్గా వాల్యూమ్ పెరిగినప్పుడు ఫంక్షన్ కూడా బాగుంటుంది కదా, స్ట్రాంగ్ అయింది కదా మెదడు, కణాలు ఎక్కువయ్యాయంటే మెదడు స్ట్రాంగ్ అయింది కాబట్టి దాని ఫంక్షన్ కూడా ఎక్కువవుతుంది. సో అలా ఒక ధ్వని ఏంటనంటే మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. గాలి నెమ్మదిగా లోపలికి తీసుకోండి, ఓకే, వదిలిపెట్టేటప్పుడు ఇప్పుడు ఇలా అనమాట, ఇలా మీరు అని చూడండి. ఏ శరీర భాగం ఎక్కువ వైబ్రేట్ అవుతుందో చెప్పాలి మీరు నాకు. గాలి నెమ్మదిగా లోపల తీసుకుని వదిలిపెట్టేటప్పుడు అనాలి. అలా అన్నప్పుడు శరీరంలో ఏ భాగం ఎక్కువ వైబ్రేట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి, చేసి నాకు చెప్పండి. ఓకే, అందరూ కళ్ళు మూసుకుంటే కాన్సన్ట్రేషన్ వస్తుంది, అంతే, వేరే ఏమీ లేదు. కళ్ళు మూసుకుని గాలి చక్కగా నెమ్మదిగా లోపలికి తీసుకోండి. నాతో పాటు చెప్పండి, మీకు శరీరంలో ఏ భాగం ఎక్కువ వైబ్రేట్ అయినట్టు అనిపించింది? సార్ మీరు కూడా చేశారు కదా, మీకు ఏదనిపించింది? మీరే అంటే ఈ నెక్ హెడ్ అంటాం అన్నమాట, అక్కడ వైబ్రేషన్స్ తెలిసాయి కదా. ఎందుకు చెప్తున్నానంటే ఆ వైబ్రేషన్స్ మెదడు కణాలను ఉత్తేజపరుస్తాయి. ఈ శబ్దం యొక్క లక్షణం ఆ కణాలని ఉత్తేజపరుస్తుంది అన్నమాట. సో దీన్ని ఇలా మీరు ఒక 20 సార్లు 14 సార్లు చేయగలిగితే ఒక 5 నిమిషాలు, ఓ 3 నిమిషాలు అలా చేసుకోండి రోజు, ఇంతే. సో ఏమేం చెప్పాను నేను మీకు, మీరు చేయాల్సినవి, చేతుల్ని ఇలా ముద్రలో పెట్టుకోండి. తర్వాత శ్వాసలు నెమ్మదిగా ఎంత లోపలికి తీసుకోగలిగితే అంత లోపలికి గాలి తీసుకోండి. తీసుకునేటప్పుడు ఎఫర్మేషను పాజిటివ్, నాకు మంచిది, ఇది జరుగుతోంది, మంచి ఒక జరుగుతోంది జరిగి తీరుతుంది అంటారు సైకాలజిస్టులు, ఒక మానసిక నిపుణులు చెప్తున్నారనమాట, జరిగి తీరుతుంది. బయటికి వదిలిపెట్టేటప్పుడు మరి ఏదైతే మీరు వదిలించుకోవాలనుకుంటున్నారో అది వెళ్ళిపోతోంది అనే భావంతో మీరు అవి చేయండి. 14 లేదా ఒక 5 నిమిషాలు మీకు ఈ మధ్యలో ఎట్లా వీలైతే అలా చేసుకోండి. తర్వాత చక్కగా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా శబ్దం మకారం దాన్ని ఒక 21, 14, ఒక 5 నిమిషాల వరకు మీకు ఎంత చేయగలరో అంతవరకే అనమాట. అలా చేసుకోండి. ఇవి మీరు రోజు చేయాల్సినవి. దీంతోపాటు ఫస్ట్ ఏం చెప్పాను, పాజిటివ్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, పాజిటివ్ ఆలోచనలు ఇవ్వండి. ఇస్తూ మీ రోజు మామూలుగా మీరు ఆహారం వండుకుంటున్నారు కదా, మీరు వండినా మీకోసం ఎవరైనా వండుతున్నా వాళ్ళకు కూడా చెప్పండి. ఏంటి అక్కడ కూడా ఒక ఆలోచన, ఈ ఆహారం నాకు శక్తిని ఇస్తోంది, నా బిడ్డకి ఈ ఆహారం తీసుకోవడం వల్ల నేను నా బిడ్డ ఆరోగ్యంగా ఉంటాము అనే ఒక భావంతో వండండి. ఆ భావం వెళ్తుందంట అందులోకి. భోంచేసేటప్పుడు కూడా, ఇప్పుడు మనం మామూలుగా భోంచేసేటప్పుడు కూడా మనము ప్రభువుకో దైవానికో మనం ఎవరిని నమ్మితే వాళ్ళని ఒక మాట అంటే బ్లెస్ చేయండి, నేను తీసుకుంటున్న ఈ ఫుడ్ని నన్ను బ్లెస్ చేయండి అని ఒక భావంతో తీసుకోమనే చెప్తారు కదా. ఒకవేళ ఇంతకాలం చెప్పట్లేదు అనుకోండి, ఇప్పుడు స్టార్ట్ చేయండి అట్లీస్ట్. సో ఓ భావము, ఇది బ్లెస్డ్ ఫుడ్, ఇది చాలా ఈ ఎనర్జీస్ వస్తున్నాయి నాకు అండ్ నా బిడ్డకి ఆరోగ్యంగా పెరగడానికి
ఆ తర్వాత శక్తివంతంగా ఉండడానికి అని ఒక భావంతో ఇది చేయండి. లాస్ట్ థింగ్ ఏంటనంటే ఇది 6వ నెల అంటే 5 నిండిన తర్వాత నుంచి చక్కగా నెమ్మదిగా మీ చెయ్యి ఈ బేబీ బంప్ అంటాం ఇంగ్లీష్లో మేము, సరే ఇలా ఈ దీని మీద బేబీ ఉన్న దాని మీద చక్కగా ఇప్పుడు చూడు అదేదో సినిమా MBBS శంకర్ దాదా అందులో ఒక ట్రీట్మెంట్ చూపెట్టారు మనకి కదా, అది నిజం, అది కూడా కరెక్ట్. అది టచ్ అంటే ఒకళ్ళని మన ఇప్పుడు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని ఈ రోజుల్లో చెప్తున్నారు కదా, అంటే ఏంటి, మన టచ్ ఒక భావాన్ని కన్వే చేస్తుంది అనే కదా దాని అర్థం. ఇప్పుడు మీరు బేబీకి ఏం భావం కన్వే చేయాలి, మీ టచ్ కన్వే చేస్తుంది మీ బేబీకి, ఏం భావం కన్వే చేస్తారు అది మీరు నిర్ణయించుకోండి. మీకేం కావాలో అది మీరు నిర్ణయించుకోండి. నేనేం చెప్తాను అని అంటే ప్రేమగా బేబీని ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత ఎంత ప్రేమగా ఎంత సున్నితంగా ఆ బేబీని చూస్తూ ఎంత ముద్దాడుతో మనం ఏమేమో మాట్లాడతాం, వాళ్ళకి అర్థమవుతాయా అని అనుకుంటున్నాం కదా, అర్థమవుతాయి వాళ్ళకి. కడుపులో ఉన్న బిడ్డ మనిషి స్టేజెస్లో అన్నిటికన్నా ఇంటెలిజెంట్ అంటే బాగా తెలివిగల స్టేజ్ ఏంటంటే కడుపులో ఉన్నప్పుడే అంట. సో ప్రేమగా ఆ టచ్ ఆ బేబీకి ప్రేమ ఇవ్వాలి, ఆ బేబీకి ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి, మదరే మీరే. ఎందుకంటే బేబీ కొత్త, ఏమీ తెలియదు లోపల పెరుగుతున్న బేబీకి, అయోమయం స్థితిలో ఉంటుంది బేబీ. ఎక్కడున్నాను, ఎటుపోతాను, ఏమైపోతాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏమీ తెలియదు, ఆలోచనలు మాత్రం చాలా ఉంటాయి లోపల బేబీకి. సో తల్లిగా మీరు ఆ బేబీకి ఒక సాంత్వన కలిగించాలి. నేనున్నాను, మేమందరం నిన్ను ప్రేమిస్తున్నాము, నువ్వు మా ముద్దు బిడ్డవి, నువ్వు మాకంతో ఆనందాన్ని పుట్టినప్పుడు ఎంత అబ్బో మా బిడ్డ ఎంత ఆనందం తెచ్చింది అనుకుంటాం కదా, అలాంటి భావాలే కడుపులో ఉన్నప్పటి నుంచే మొదలెట్టండి ఇవ్వడం. టచ్తో చక్కగా ఇలా టచ్ చేసి ఆ బేబీతో మాట్లాడండి. ఎట్లా ఇస్తాం మనం, ఎలా చెప్తాము, రకరకాల మాటలు, మంచి మాటలు, చిన్న చిన్న మాటలు, పెద్ద పెద్ద పదాలు అక్కర్లేదు, రోజు మనం మాట్లాడుకునే మాటలే. మనం రోజు ఎలా మాట్లాడుకుంటామో అలానే అన్నమాట. బిడ్డతో చక్కగా మాట్లాడుకోండి. బిడ్డతో ఆ బిడ్డకి ఒక నమ్మకం కలిగించండి. అలానే ఇప్పుడు బిడ్డ మీరు ఒక ఏమన్నా స్పిరిచువల్ అంటే ఇప్పుడు దైవం అంటే భయము ఉండాలి కదా నాన్న, మనకి పుణ్యంగా అంటే మంచిగా ఉండాలి అంటే దైవం పట్ల మనకి భక్తి భయం కూడా ఉండాలి. సో అది ఇప్పటి నుంచే మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మీరు ఎవరినైతే మీరు నమ్ముతున్నారో చక్కగా 8వ నెల నుంచి ఆ ఫోటో చూపెడుతూ వారి ముందు నిలబడి, వీరు మన ప్రభువు, వీరు మన గైడెన్స్, అది వీరు మనకి మంచి చేస్తారు, నేను వీరిని నమ్ముతున్నా, నువ్వు వారినే నమ్మాలి, వారి దారిలో నడవాలి అని మీరు ఏదైతే నమ్ముతున్నారో, మీ బిడ్డ ఎవరిని నమ్మాలి, ఏ దారిలో వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారో అవి ఇప్పటి నుంచే నేర్పండి. చాలా త్వరగా బిడ్డ భగవంతుడితో కనెక్ట్ అవుతారు. మంచి మాటలు, ఇవన్నీ మంచి విషయాలు నేర్పించండి. అలానే వీలైనంత మటుకు చక్కటి భక్తి పాటలు, ప్రభువుని లేకపోతే భగవంతుణ్ణి స్తుతిస్తూ పాటలు ఉంటాయి కదా నాన్న, మంచి మంచి పాటలు అవి మనకి, అలాంటి పాటలు వినిపించండి వీలైనప్పుడల్లా. 8వ నెల వచ్చిన తర్వాత మీరు ఏం నేర్పించాలనుకుంటున్నారో ఆ బిడ్డ అంటే మంచివి స్టోరీస్ ఉంటాయి కదా నాన్న, మనకి గ్రంథాలలో మంచి మంచి స్టోరీస్ ఉంటాయి, దాంట్లో నుంచి ఎన్నో మోరల్స్ వస్తాయి మనకి. అంటే మనం ఎలా ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి అనేవి ఆ గ్రంథాలలో వాటిలలో చిన్న చిన్న స్టోరీస్ల రూపంలో ఉంటాయి కదా. 1, 2 పికప్ చేసుకోండి. గ్రంథం అంతా చదవడానికి అటెంప్ట్ చేయకండి, కన్ఫ్యూజ్ అయిపోతుంది బేబీ. అందులో అన్నిట్లలో మీకు బాగా మనసుకి హత్తుకున్న ఎవరికి వారికి ఒకటి బాగా నచ్చుతుంది కదా, హత్తుకుంటుంది కదా, దానిని ఎంచుకోండి. అది 8వ నెల వచ్చిన తర్వాత నుంచి నెమ్మదిగా చదివి వినిపించండి. ఒకేసారి చదివేయాలని కాదు, నెమ్మదిగా రోజు ఒక 4 వాక్యాలు ఆ బిడ్డకి వినిపించి దాని గురించి కాస్త చెప్పి అర్థమయ్యేలాగా కొంచెం చెప్తూ అలా చేయండి. మనకి ఇవన్నీ మీరు గనక చేయగలిగితే మీ బిడ్డ ఒక పక్క ఆరోగ్యంగా చాలా తెలివితేటలతో, ఎందుకంటే బ్రెయిన్ని వైబ్రేషన్స్తో బ్రెయిన్ని డెవలప్ చేస్తున్నాం మనం, అలానే మానసికంగా భావోద్వేగంగా ఎంతో స్ట్రాంగ్గా, మానసిక స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ స్ట్రెంగ్త్ని మీరు డెవలప్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ బిడ్డకి ఎలా నడుచుకోవాలి, ఏదైతే మంచిది అనేది కూడా ఇప్పుడే నేర్పుతున్నారు మీరు. బిడ్డ ఇవన్నీ తెలుసుకుంటుందా అని అనుమానపడకండి, ఇది సైన్స్ ప్రూవ్ చేసింది.
బిడ్డ తెలుసుకుంటుంది, ఖచ్చితంగా బిడ్డ తెలుసుకుంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఇవన్నీ చేయాలి. ఈ విషయాలు మీకు పంచుకోవాలనే నాకు చాలా ఆత్రంగా ఉండేది. డాక్టర్ గారిని అడిగాను, మంచి విషయాలే కదమ్మా పంచుకుందాము అని చెప్పారు. సో ఇవన్నీ మీకు చెప్పాను. అన్నీ సింపుల్గానే ఉన్నాయా, మీరు చేసుకోదగ్గానే ఉన్నాయా, నేను చెప్పిన మాటలు మీకు నమ్మకం కుదిర్చేలాగా ఉన్నాయా, ఏదో కాకమ్మ కబురు చెప్పడానికి వచ్చాను అనిపిస్తుందా? లేదు కదా. చక్కగా ఇలా చేసుకుని మీరు ఒక అద్భుతమైన బిడ్డల్ని మీరు మాతృత్వాన్ని ఆనందించవచ్చు. పెరిగిన తర్వాతే అసలు సంతోషం ఉంటుందమ్మా. ఏదో ఇప్పుడు చిన్న పద్యం ఉంది, మీరందరూ ఎప్పుడైనా తెలుగు క్లాసుల్లో ఉండేది, అంటే పుత్రుడు జన్మించగానే చెప్పండి. జనులా పుత్రుని కనుకొని పొగడగా పుత్రోత్సాహము నాడు కలుగొనే సుమతి అని పెద్ద మనుషులు అప్పుడే చెప్పారు. పుట్టగానే ఆనందం అది వేరు. దానికన్నా అసలైన ఆనందం ఆ బిడ్డని అందరూ కూడా ఒక మంచి వ్యక్తి అని గుర్తించినప్పుడు, పొగిడినప్పుడు మన బిడ్డని, అప్పుడు అసలైన ఆనందం అని చెప్పినట్టు అటువంటి బిడ్డల్ని కనడానికి కొంచెం మీ తరఫు నుంచి కొద్దిగా, అలానే ఆరోగ్యంగా ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి అవన్నీ మీకు మామూలుగా హాస్పిటల్లోనే చెప్తూనే ఉండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే వీలైనంత మటుకు ఈ వేపుళ్ళు, ఫ్రైడ్ ఫుడ్స్ వాటికి వెళ్ళకండి. స్నాక్స్ కూడా మనం మామూలుగా మనకు నచ్చిన స్వీట్స్, హాట్స్ వీళ్ళల్లో చేసుకుంటారు కదా, వాటిని అవి కాకుండా పల్లీలు అంటే వేరుశెనగ, అవి నానబెట్టి కానీ వేపుకుని కానీ డబ్బాలో పెట్టుకుని, ఇంత బెల్లం పొడో చిన్న చిన్న బెల్లం ముక్కలో, తాటి బెల్లం అయితే మరీ నయం మీకు దొరుకుతాయని చెప్తున్నాను నేను, చిన్న చిన్న బెల్లం ముక్కలు పెట్టుకుని రోజు సాయంత్రం ఒక ఇన్ని పల్లీలు, ఇంత తింటే అరగకపోవచ్చు, ఇన్ని పల్లీలు ఒక చిన్న బెల్లం ముక్క దాంతో కలిపి తినండి. లేదా పుట్నాల పప్పు, అంటే మీరేమంటారు నాన్న, పుట్నాల పప్పు అని అంటారు, వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, ఆ శనగపప్పు అయినా సరే దాంతో ఇంత చిన్న బెల్లం ముక్క కలుపుకుని తినండి. ఇక కూరల దగ్గరికి వచ్చేసరికి ఆకుకూరలు, తోటకూర, పాలకూర అవి చాలా మంచివి, గోంగూర మంచివే. అవి ఏదైనా ఆహారం మితంగా తీసుకోవాలి. మితం కన్నా ఎక్కువ తీసుకుంటే ఏదైనా కూడా అది మనకి సరైన ఫలితం ఇవ్వదు. అలాంటి ఆకుకూరలు అవి తీసుకోండి. మీకు జామకాయలు, ఇప్పుడు నేరేడు పండు సీజను, ఒక 2 నేరేడు పళ్ళు తినండి, అంతకన్నా ఎక్కువ వద్దు. మనకి లోకల్గా ఏం దొరికితే వాటినే, సీజనల్గా లోకల్గా ఏం దొరికితే వాటినే కొంచెం మీ ఆహారంలో తీసుకోండి. ఈ తెల్ల బియ్యం వీలైతే డెలివరీ అయ్యి పాలు ఎండిపోయే వరకు కూడా తెల్ల బియ్యానికి దూరంగా ఉండి దంపుడు బియ్యం కానీ సింగిల్ పాలిష్ బియ్యం కానీ తినండి. మేము మళ్ళీ బ్రౌన్ రైస్కి, రెడ్ రైస్కి ఏవో అలాంటి పేర్లు చెప్పను నేను, అవసరం లేదు. మన వరి బియ్యంలో కూడా దంపుడు బియ్యం లేదా సింగిల్ పాలిష్ బియ్యం, డబుల్ పాలిషు, సిల్క్ అలాంటివి వద్దు, సరేనమ్మా. అలాంటి ఆహారం తీసుకోండి చాలు. పప్పులు కూడా వీలైనంత మటుకు ముడి పప్పులు, అంటే పెసరపప్పు బదులు పెసర్లు ట్రై చేయండి. మినపప్పు బద్దపప్పు చేస్తాం కదా, బద్దపప్పు బదులు మినుములు, గుండు మినుములు, లేకపోతే నల్ల మినుములు అలా ట్రై చేయండి. అది చాలా ఆరోగ్యం ఇస్తుంది మీకు. తక్కిందంతా మీకు ఏది నచ్చితే అది తినండి, కానీ ఫ్రైడ్ ఫుడ్స్కి వెళ్ళొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. ఇంకొక స్టెప్ అది ఏంటంటే, మనము భగవత్ తత్వంతో, అంటే భగవత్ ఒక ఫీల్డ్ ఉంటుంది కదా, ఆయన ఎనర్జీ ఫీల్డ్కి కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఆ ఎనర్జీ ఫీల్డ్లో మనము ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎంతో ప్రశాంతంగా అద్భుతమైన మానసిక స్థితిని మనము పొందుతామన్నమాట. అట్లా ఏంటనంటే చేతుల్ని ముద్రలో పెట్టుకుని కామ్గా ఏ ఆలోచనలు లేకుండా ఇక్కడ అంటే ఈ నుదుటి మధ్య భాగం దానిని గమనించుకోండి. కళ్ళు పైకెత్తి చూడడం కాదు, మనసు అక్కడ లగ్నం చేయండి. ఏం ఆలోచనలు వద్దు, ప్రశాంతంగా కూర్చుంది. ఏమీ కనపడకపోతేనే మనం బెటర్గా ఉన్నట్టు. సినిమాలు కనపడితే వెంటనే మళ్ళీ మీ దృష్టిని భ్రూమధ్యం మీద నిలపడానికి ట్రై చేయండి. నుదుటి మధ్య భాగం అన్నమాట. సైలెంట్గా కళ్ళు పైకెత్తద్దు, మీ మనస్సుని, మీ ఎరుకని అక్కడ కాన్సన్ట్రేట్ చేయండి, సరిపోతుంది. ఇవి ఇప్పుడు ఏంటంటే ముద్ర పెట్టడము, అమ్మాకారం చెప్పడము,
మాతో పాటు చెప్పండి. మేము ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు చెప్పండి. ఒక 5 నిమిషాలు చేస్తాం కదా. దీర్ఘ శ్వాసలు భావంతో, మీకు ఏం భావం కావాలి కానీ గుర్తుంచుకోండి, ఇది ఏదో ఆషమాషి అనుకోకండి. అందుకని చక్కగా ఏమి కావాలో నిర్ణయించుకుని మంచివి మాత్రమే అడగండి, అది జరిగి తీరుతుందనే నమ్మకంతో. ఓకేనా? సో అలా భావం చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా భ్రూమధ్యం మీద దృష్టి పెట్టి కూర్చుందాము. ఓకేనా అమ్మా? మధ్యలో ఎవరు కళ్ళు తెరవకండి అమ్మా. కళ్ళు తెరవకుండా కూర్చోండి. మీరు భ్రూమధ్యం మీద దృష్టి పెట్టలేకపోయినా పర్వాలేదు, కానీ కళ్ళు తెరవకండి మేము చెప్పేవారు. అందరూ కూడా చేతుల్ని యోగ ముద్రలో పెట్టుకోండి అమ్మా. కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఒక్క సెకండ్ హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. సార్ మీరు కూడా చేసుకోవచ్చండి, మీ అందరికి కూడా ఇంటర్నల్ మీకు పనికి వస్తుంది కదా. ఫస్ట్ మీకు వచ్చిన తర్వాత బేబీస్కి వెళ్తుంది, మదర్స్కి కూడా. అందుకని మీరు కూడా చేసుకోవచ్చు. ట్రై చేయండి, మీకు ఎలా ఉందో యూ కెన్ ట్రై, ఎక్స్పీరియన్స్ ఇట్. ఓకే? సో ఇప్పుడు ఫస్ట్ మాకారంతో స్టార్ట్ చేద్దాం. గాలి నెమ్మదిగా లోపలికి తీసుకోండి, మాకారం మొదలెట్టండి. కళ్ళు మూసుకుని 14 సార్లు భావంతో శ్వాసలు తీసుకోండి. నెమ్మదిగా ఎంత లోపలికి తీసుకోగలిగితే అంత లోపలికి మంచి భావాలతో నెమ్మదిగా గాలి బయటికి వదిలిపెట్టండి, వదిలించుకోవాల్సిన భావాలతో. ఇప్పుడు ప్రశాంతంగా మీ భ్రూమధ్యం మీద ఫోకస్ చేయండి. శ్వాస మామూలు స్థితిలో ఉంచుకుని మీ భ్రూమధ్యం మీద ప్రశాంతంగా మీ మనస్సుని లగ్నం చేయండి. ఇప్పుడు చేతుల్ని కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా బయటకు వద్దాము. ఎలా అనిపించిందమ్మా? ట్రూగా చెప్పండి. నేను అడిగాను కదా ఏదో అలా అవద్దు. నిజంగా మీకు ఎలా అనిపిస్తే అది చెప్పండి. అలా కూర్చునే చెప్పండి. ఏదో నాకు వినపడుతుంది మీ మాట. ప్రశాంతంగా ఉంది కదమ్మా. సో ఆ ప్రశాంతతే తక్కిన వాటన్నిటికీ నాంది. బిడ్డ మానసికంగా భావాలు అన్నీ పాజిటివ్గా ఉండాలంటే ప్రశాంతత అనేది. సో కొంచెం సేపు ఎంతసేపు చేసాం మనం? 5 నిమిషాలు చేయించాం అంతా కలిపి. మీరు రోజు ఒక 10 నిమిషాలు అలా చేసుకోండి వీలైతే. ఇంకొకటి, ఈ ముద్రలో చేతులు మీరు ఖాళీగా ఉన్నాయి చేతులు, ఆ చేతులు ముద్రలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీరందరూ ఒక తల్లులు కాబోతున్న మీ అందరికీ కూడా నేను నా రిక్వెస్ట్, స్క్రీన్ చూడడం తగ్గించండి. అంటే
ఫోన్లు, ఓకే, ట్యాబ్లెట్స్, ఫోన్లు, టీవీ కూడా స్క్రీనే. ఈ కనీసం ఈ 8 నెలల్లో మిగిలిన, ఇప్పుడు మీ అందరికీ 5, 6, 3 ఎన్ని మిగిలాయో ఇంకా నెలలు, బిడ్డ పుట్టే వరకైనా స్క్రీన్కి దూరంగా ఉండడానికి వీలైనంత మటుకు ట్రై చేయండి. అది చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తోంది బేబీస్ మీద. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. డాక్టర్ మధుశ్రీ గారు అంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ గర్భిణీ స్త్రీల కోసం ఆవిడ సమయాన్ని కేటాయించి మనందరికీ కూడా ఎంతో మంచి సందేశం ఇచ్చారు. చూడండి, ఎంతమంది చేరి ప్రతి గర్భిణీ స్త్రీ ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకోవటం ఎంత గొప్ప విషయమే కదా. ఇలాంటి సత్సంగాలు, మంచి కార్యక్రమాలు మరిన్ని జరగాలని తెలియజేసుకుంటూ, ప్రతి సోమవారం 1 గంట ఈ కార్యక్రమం జరుగుతుంది, ఉదయం 9:30 నుంచి 10:30 వరకు. అందరూ కూడా వీటిల్లో పాల్గొనవచ్చు.